ఆ పార్టీలో ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే నేమ్ ఉంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆమె మాటలు తూటాల్లా పేలేవి. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయారు. రాష్ట్రంలో ఏం జరిగినా మౌనంగానే ఉంటున్నారు. నాకెందుకు అని గప్చుప్గా ఉండిపోతున్నారు. తనపై ఆరోపణలు వచ్చినా ఆమె ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో ఆమె నిర్వహించిన శాఖకు సంబంధించి విమర్శలు వస్తున్నా స్పందించడం లేదు. పొలిటికల్ స్క్రీన్ పై మాయమైనా కూడా సిల్వర్ స్క్రీన్ పై జబర్దస్త్ సందడి చేస్తున్నారు. ఇంతకీ మేడం మౌనానికి కారణం ఏంటి? అధినేత తీసుకున్న ఓ నిర్ణయం ఆమె కంఠానికి తాళం వేసిందా, లేక కూటమి సర్కార్ దూకుడు చూసి భయపడ్డారా? రాజకీయాలకు రోజా రామ్ రామ్ చెప్తారా? ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ వద్దంటున్నారా? ఆర్కే రోజా తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన నేతల్లో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు మాటల దాడి మొదలు పెడితే ఎదుటివారు ఎవరైనా లెక్కే ఉండదు. అలాంటి వారి ఫైర్ బ్రాండ్ జాబితాల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఒకరు. వైసీపీ 2014 ప్రతిపక్షంలో ఉన్న 2019లో అధికారంలో ఉన్న ఆమె దూకుడెక్కడా తగ్గలేదు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మొదట్లో బాగా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో తనలోని పొలిటికల్ ఫైర్ ని బయటికి తీశారు. అధికార పార్టీపై మాటల దాడి మొదలు పెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల గురించి గాలిలో గెలిచిన గాలిగాళ్లు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. అధికారం ఉంది కదా అని ఎగిరిపడే వాళ్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే ఎగరేసి తంతానని ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేశాయి. రాజకీయంగా రోజా స్పీడు పెంచడంతో ఇక కూటమికి గట్టి కౌంటర్ తప్పదని వైసీపీ భావించింది. అయితే ఏమైందో ఏమో కానీ కొద్ది రోజులుగా రోజా కనిపించడం లేదు. జగన్ కేబినెట్ లో టూరిజం మంత్రిగా రోజా పనిచేశారు. ఆ సమయంలో ఋషికొండ భవనాల నిర్మాణం జరిగింది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఋషికొండ భవనాలను సందర్శించి జగన్ పై విరుచుకుపడ్డారు. నాటి టూరిజం మంత్రిగా పనిచేసిన రోజాను కౌంటర్ ఇవ్వాలని వైసీపీ నాయకులు కోరారు. కానీ అందుకు ఆమె స్పందించలేదు. ఆమె జాడ ఎక్కడా కనిపించను లేదు. అలాగే 2019లో జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసులో ఆమె తల్లి వైసీపీతో కలిసి కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసి అప్పుడుకు ఆమెకు మద్దతు కనిపించలేదు. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడ మహిళా వేధింపుల ఘటనలు జరుగుతున్నా మహిళా సమస్యల విషయంలో వేగంగా స్పందించే ఆర్కే రోజా ప్రస్తుతం తనకేమీ పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ స్క్రీన్ కి గ్యాప్ ఇచ్చిన ఆర్కే రోజా బుల్లితెరపై మాత్రం సందడి చేస్తున్నారు. ఓ తెలుగు టీవీ ఛానల్లో వచ్చే పిల్లల కార్యక్రమానికి జడ్జిగా, ఆర్టిస్ట్ గా తనలోని నటనా చాతుర్యాన్ని బయటకు తీస్తున్నారు. గతంలో కూడా ఆమె బుల్లితెరపై సందడి చేసి రాజకీయాలకు ఎప్పుడూ గ్యాప్ ఇచ్చింది లేదు. ప్రస్తుతం గతానికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆర్కే రోజా మౌనానికి అటు అధికార పార్టీ వర్గాలతో పాటు ఇటు సొంత పార్టీ వ్యవహారంలో కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లోనే రోజాకు టికెట్ దక్కకపోవచ్చన్న ప్రచారం సైతం జరిగింది. కానీ ఫైనల్ గా రోజాకు టికెట్ ఇచ్చారు అధినేత జగన్. ఆమె ఓటమి తర్వాత నగరిలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సోదరులు గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు అధినేత జగన్. అయితే ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు ఆర్కే రోజా. తన నియోజకవర్గంలో వేరే పార్టీ వ్యక్తిని చేర్చుకోవడం అంటే తన టికెట్కే ఎసరు పెడుతున్నారని ఆర్కే రోజా భావిస్తున్నారు. దీంతో అధినేతపై అలకబూనారు. దీంతో చివరి నిమిషంలో జగదీష్ చేరికకు బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే రోజాపై అవినీతి కేసుని బయటికి తీసింది కూటమి ప్రభుత్వం. అప్పటి క్రీడా శాఖ మంత్రిగా ఉంటూ ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీగా ప్రభుత్వ నిధులను దోచేశారని ప్రధాన ఆరోపణ. విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించింది కూటమి ప్రభుత్వం. 40 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. దీంతో రోజా అరెస్టు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటు సొంత పార్టీలో ప్రాధాన్యం తగ్గడం, అటు ప్రభుత్వ కేసుల హెచ్చరికలు పంపుతుండటంతో ఆమె సైలెంట్ అయ్యారట. మరి రానున్న రోజుల్లో ఆర్కే రోజా రాజకీయ తెరపై దూకుడు పెంచుతారా, లేదంటే బుల్లితెరకే పరిమితమవుతారా అనేది వేచి చూడాలి.